జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకటే చెప్పాలండి. మనం 76 ఏళ్ళైంది స్వతంత్రం వచ్చి. 76 ఏళ్ల క్రితం రాజులు పరిపాలించారు, చాలా మంది పరిపాలించారండి. 76 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రులు పరిపాలించారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు పరిపాలించారు. ఇంతవరకు ఈ భూమి పుట్టిన తర్వాత చరిత్రలో ఓట్లు వేసినప్పుడు ఓట్లు వేసిన వారి కోసమే ఆలోచిస్తారు ఎవరైనా నాయకుడు. కానీ ఓట్లు వేసిన వాడికి, ఓటు వెయ్యని వాడికి కూడా న్యాయం చేయాలనుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఓటర్ గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి పుట్టిన తర్వాత ఈ దేశంలో, ఈ చరిత్రలో ప్రతి పేదవాడి గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు చంద్రబాబు ఏమంటాడంటే నాకు ఓటేసిన వాళ్ళకే సహాయం చేస్తానంటాడు. అది ఎంతమందికి? ఒక 50 మంది టీడీపీకి ఓటేస్తే అందులో ఒక 10 మందికి కూడా న్యాయం జరగదు చంద్రబాబు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రైతులకి, ఉద్యోగస్తులకే కాకుండా నాకు ఓటేసిన వాళ్ళకి కూడా న్యాయం చేయాలని ఈ రోజు ఓటర్కి న్యాయం చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారులను హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. జూన్ 2, 2007 సంవత్సరంలో జీవో నెంబర్ 746/747 రాజశేఖర రెడ్డి గారు తెచ్చి 2 కొండలుగా ఉన్న తిరుమలను 7 కొండలుగా మారుస్తే కేవలం తన మైనారిటీ క్రిస్టియన్ ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏ విధంగా మాట్లాడినాడో ఈ వీడియోలో చూడండి. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎస్వీబీసీ ఛానల్ రాజశేఖర రెడ్డి గారు 2008లో స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో దాన్ని ఏ విధంగా వ్యతిరేకించినాడో ఈ వీడియోలో చూడండి. భక్తి ఛానల్ నేను అడుగుతున్నది ఎందుకు వచ్చిందంటే అవసరం. భక్తి ఛానల్ 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకేం స్పెషాలిటీ ఉందా? ఇవన్నీ చూశాక నిజంగా హిందూ ధర్మాన్ని ఎవరు రక్షిస్తున్నారో, తర్వాత సనాతన ధర్మాన్ని ఎవరు రక్షిస్తున్నారో, హిందూ ధర్మాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారో, సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకొని ఎవరు రాజకీయాలు చేస్తా ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది.